ఆంధ్రబాబు ఆపవేం డాబు స్వతంత్రం తర్వాత అత్యంత గౌరవనీయ నేత తానేనట. తన స్థాయి వ్యక్తి ఉమ్మడి ఏపీ తెలంగాణలోనే లేరట. హైదరాబాద్కు తాగునీళ్లు తెచ్చింది తానేనంటూ గప్పలు. 7 మండలాలు ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేశా. నాడు తెలంగాణపై చేసిన కుట్రలను ఒప్పుకున్న ఏపీ సీఎం బాబు ఇక్కడ కుట్రలు చేయలేదన్నాడు, ఇక్కడ కుట్రలు చేసిందని ఒప్పుకున్నాడు. నిన్న ఒప్పుకున్నాడు ఈ దుర్మార్గుడు నిన్న ఏమన్నాడంటే 7 మండలాలు కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయ అని ప్రధానమంత్రి దగ్గర మొండేశం వేసిన, ప్రధానమంత్రి దగ్గర కూర్చొని 7 మండలాలను కలపరా ఇగో ఇదే 14 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మరి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కట్టినా. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు గారు ఒకటే చెప్పాను. 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకోవాలి, బీజేపీ నేతలు చెంపలేసుకోవాలి, కాంగ్రెస్ నేతలు చెంపలేసుకోవాలి. ప్రతిసారి కేసీఆర్ గారిని విమర్శించడానికి ఏమనేది, 7 మండలాలు ఎందుకు ఇడిచిపెట్టినావు, 7 మండలాలను వదిలేసినావు, ఆ 7 మండలాలు మనవి కాదా అన్నారు. ఇది అసలు కిటుకు ఇక్కడ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ ఇస్తేనేమో అడ్డం పడతానన్నాడు. ఆఖరికి తెలంగాణ ఇచ్చినాక 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అని మొండికేసి మోడీ దగ్గర కూర్చొని 7 మండలాలను ఆంధ్రలో కలుపుకునేటట్టు చేసి మనకు అన్యాయం చేసిండు. ఇటోంటోడు చంద్రబాబు నాయుడు. మొత్తానికైతే 12 సంవత్సరాల తర్వాత నిజం ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అబద్ధం ఎప్పటికీ నిజం కాదు, నిజం ఎప్పటికీ దాగదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక హైదరాబాద్ కాడ నీళ్ళు తెచ్చిండట. గండిపేట చెరువు నువ్వే దవ్విచ్చినావా, మూసీ నది నువ్వే దవ్విచ్చినావా, హుసేన్ సాగర్ నువ్వే దవ్విచ్చినావా, ఇంకా ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 700 చెరువులను కబ్జాలకు పెట్టింది నీ అనుచరులు. నీ దరిద్రమైన పాలన తర్వాతనే మీరు ఇక్కడికి తెలంగాణలో ఉన్న చెరువులు కబ్జాకు గురైనాయి, హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జాకు గురైనాయి, హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది.